హాయ్ గుడ్ మార్నింగ్. ఇవాళ మనం గుడ్లతో జున్ను చేసుకుందాం. ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియెంట్స్ ఉంది. అదేంటో చెప్పాలి మీరే. నేను చెప్తాను ఆల్రెడీ, మీరు కూడా చెప్పాలి. అది వేస్తేనే దానికి ఫ్లేవర్. ఆ ఫ్లేవర్ నోటి తగిలితే చాలా బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈజీగా మనం జున్ను తయారు చేసుకుందాం. జున్ను ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరని నాకు తెలుసు. నాకు చాలా ఇష్టం జున్ను. ఎగ్స్, మనకు కావాల్సినవి శొంఠి, ఇలాచి, మిరియాలు, కొంచెం పంచదార వేసుకొని మిక్సీ ఆడి ఇది పక్కన పెట్టుకుందాం. మన ఎగ్స్ 5 ఎగ్స్ తీసుకున్నాం 2 గ్లాస్ మిల్క్కి. ఎగ్స్ ఎక్కువ వేసుకున్నా ఓకే, కానీ 5 వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేసుకుంటే ఏం లేదు, కొంచెం గట్టిగా వస్తుంది అంతే. నాకు జున్ను అంటే చాలా ఇష్టం. ఇంత ఇష్టంగా స్వీట్ రెసిపీస్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది జున్నే. కానీ జున్ను పాలు దొరకడం చాలా కష్టం. ఎంత కష్టం అంటే చాలా కష్టం, అసలు దొరకవు. ఎప్పుడో అది 1 ఇయర్లో ఒకసారి దొరకడమే కష్టమైపోతుంది. జున్ను అంత ఇష్టం. చూడండి, ఆల్రెడీ మనం 2 గ్లాసెస్ పాలు తీసుకున్నాం. పాలు తీసుకొని ఆల్రెడీ మనం ఇందాక మసాలా అది మిక్సీ ఆడిసి ఉంచుకున్నాం కదా, అదిని ఎగ్స్ను బెల్లం కలిపి మిక్సీ ఆడిసి ఉంచుకున్నాను నేను. అది కూడా పాలలో మిక్స్ చేసి కలిపేసుకుందాం. ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ ఏం చెప్పాను తెలుసా? శొంఠి. మామూలుగా మన అసలు జున్ను అంటే మిరియాలు, ఇలాచి వేసుకుంటారు, కానీ కొంచెం ఇది కూడా వేసుకొని చూడండి, ట్రై చేయండి. జున్ను తింటున్నప్పుడు ఆ ఫ్లేవర్ భలే కనిపిస్తుంది. అంటే కనిపించడం అంటే నాలుకకి కనిపిస్తుంది. ఒకసారి శొంఠి వేసి చూడండి. చిన్న శొంఠి పౌడర్ ఉంటే ఒక 6 స్పూను, లేదంటే చిన్న శొంఠి ఉంటే అది కూడా మిక్సీ ఆడేసి అందులో కలిపేసి బాగా కలుపుకొని మిల్క్ ఒకసారి దానికి బాగా మిక్స్ అయ్యేటట్టు కొంతసేపు కలపాలి. ఒక 5 మినిట్స్ వరకు బాగా కలిసిన తర్వాత అప్పుడు మనం ఎందులో అయితే జున్ను పెట్టి ఉడికించుకోవాలనుకుంటున్నామో ఆ గిన్నెలో పెట్టుకోవచ్చు. నేను ఇది కేక్ గిన్నెలో వేసుకుంటున్నాను. మనం ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని కుక్కర్లోని మనం కేక్ వండుకున్నప్పుడు ఎలా అయితే కింద స్టాండ్ పెడతామో అలాగే, కాకపోతే ఇది వాటర్, అది ఓన్లీ డ్రై ఇసుకేసి మనం చేస్తాం కదా. ఇప్పుడు దీని మీద ఇది పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత మన కుక్కర్ మూతకి విజిల్ ఉంటుంది కదా, విజిల్ను ఆ లబ్బరు తీసేయాలి, విజిల్ కూడా తీసేయాలి. ఫస్ట్ జున్ను మీద మాత్రం ప్లేట్ పెట్టుకోండి. ప్లేట్ కంపల్సరీ, వాటర్ వెళ్ళకూడదు లోనికి, అందుకని నిడ్డు తీస్తాను. ఇదిగోండి, విజిల్ కూడా తీసి హాఫ్ అన్ అవర్ అంటారు, కానీ 25 మినిట్స్లో అసలు ఉడికిపోతుంది. మీడియంలో పెట్టేసి వదిలేస్తే అయిపోతుంది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నాకు జున్ను అంటే చాలా ఇష్టం. ఎప్పుడు జున్ను తినాలనిపించినా ఇలా చేసేసుకుంటా. చూడండి, అయిపోయింది. ఈజీ. చాలా గట్టిగా కూడా వచ్చింది. ఎగ్స్ ఇంకా ఎక్కువ వేసుకుంటే ఇంకా గట్టిగా వస్తుంది. 5 అయితే సరిపోతాయి 2 గ్లాసెస్ మిల్క్కి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఒకసారి నాలాగే మీరు కూడా శొంఠేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఓన్లీ బెల్లంతోనే చేసుకుంటాను కాబట్టి అలా వచ్చింది. కొందరు పంచదారతో కూడా చేసుకుంటారు, కానీ బెల్లంతో టేస్ట్ అయితేనే బాగుంటుంది జున్ను అయితే మాత్రం. ఒకసారి మీరు కూడా ఇలా వండి చూడండి. కంపల్సరీ శొంఠి వేయండి. శొంఠి వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మీరు ట్రై చేసి నాకు